మమ్మల్ని కూడా విమోచించి మా పాపను కూడా కడిగి అయ్యా తండ్రి ప్రభా ఈ దినం పరిశుద్ధంలోకి వచ్చిన ఆయన అయ్యా తండ్రి అబ్బాని మీ సన్నిధిలో తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభా ఆరాధించడానికి స్తుతించడానికి ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అది మాత్రమే తండ్రి ప్రభా లోక కళ్యాణ నిమిత్తమై నాయన అందరి పాపం నిమిత్తమై తండ్రి ప్రభా మీరు శిలువలో బలిగా తండ్రి ప్రభా అర్పణగా మిమ్మల్ని మీరు అర్పించుకొని తండ్రి ప్రభా శిలువలో తండ్రి ప్రభా మరణించి తండ్రి ప్రభా సమాధి చేయబడి తిరిగి 3వ దినంలో తండ్రి ప్రభా సజీవ లెక్కలో లేచిందని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సజీవులేగా తను మిమ్మల్ని స్తుతించేది గణపరిచేది మమ్మల్ని కూడా సజీవ లెక్కలు ఉంచిందని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అందుమాత్రమేగా తండ్రి ప్రభా మీరు ఇచ్చిన రక్షణను బట్టి తండ్రి ప్రభా మేము వణుకుతోటి భయంతో తండ్రి ప్రభా ఈ దినం మీ మందిరంలో మీ ఆలయంలో తండ్రి ప్రభా మా జీవితాల్లో మా హృదయాల్లో ఇచ్చిన కార్యాన్ని బట్టి ఆత్మతోటి సత్యముతో ఆరాధించడానికి స్తుతించడానికి గణపరచడానికి ఇచ్చినటువంటి మంచి తండ్రి ప్రభా యొక్క పునరుద్ధాన దినాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అది మాత్రమేగా తండ్రి ప్రభా ఈ దినం పరిచర్య ఎంతలో కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ మందిర ఆవరణ చుట్టూ మీ యొక్క పరిశుద్ధుల కంచెగా నాటండి. ఇక్కడ మీ అగ్ని ప్రాకారాలు ఉంచండి, మీ సన్నిధి ఉంచండి, మీ దూతలు ఉంచండి ప్రభా సహాయం దయచేయండి. అదేవిధంగా తండ్రి ప్రభా మా మధ్యలో అన్నట్టు మీ దాసుని కూడా అభిషేకించండి. మాకు కావాల్సినటువంటి 2 వర్తమానంలో మీ సహాయం దయచేయండి అయినా మీ కృప చూపించండి, కనికరం చూపించండి తండ్రి సహాయం దయచేయండి. లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడండి, సంధించండి తండ్రి ప్రభా సహాయం దయచేయండి. అదేవిధంగా తండ్రి ప్రభా ఆరాధన వర్తమానంతలో మీ సహాయం దయచేయండి. ఆరాధన వర్తమానాన్ని అనుసరించి తండ్రి ప్రభా మేము ఆత్మతో సత్యంతో ప్రభా మిమ్మల్ని ఆరాధించేవారుగా నేను స్తుతించేవారుగా గణపరిచేవారికి సహాయం దయచేయండి. అది మాత్రమే తండ్రి ప్రభానైనా బలవర్తమానంలో కూడా మీ సహాయం దయచేయండి అయినా. గత దినాల్లో తండ్రి ప్రభా మేము ఎక్కడైతే తప్పిపోయామో ఏ విషయాల్లో తండ్రి ప్రభా మీకు దూరంగా అవిధేతులుగా ఉన్నామో తండ్రి ప్రభా మీ సన్నిధిలో తండ్రి ప్రభా మేము సరి చేసుకొని తండ్రి ప్రభా మా తప్పుల అపరాధం సన్నిధిలో ఒప్పుకొని తండ్రి ప్రభా మీ బల్లో చేయవేసేవారిగా మీ కృప మీ కనికరం చూపించండి, సహాయం దయచేయండి. అదేవిధంగా తండ్రి ప్రభా పాటలు పాడుతున్న మా సహోదరులు కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. వాయిద్యాలు వాయించి మా యొక్క ప్రియులు కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి సహాయం దయచేయండి. తండ్రి ప్రభా కృప కనికరం చూపించండి. అదేవిధంగా మందిర ఆవరణ చుట్టూ కూడా మీ యొక్క పరిశుద్ధుల కంచెగా నాటండి. ఇక్కడ మీ అగ్ని ప్రాకారాలు ఉంచండి తండ్రి సహాయం దయచేయండి. చుట్టుపక్కల వారు కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం వేసుకోనండి. వారికి కూడా మంచి మనసుని ఇవ్వండి, మంచి హృదయాలు దయచేయండి. వారిని కూడా మీ వైపు ఆకర్షించబడటానికి మీ కృప కనికరం చూపించండి తండ్రి సహాయం దయచేయండి. వంటశాలలో ఉన్నట్టు మా ప్రియులు మీ సన్నిధిలో జ్ఞాపకం వేసుకోండి అయ్యా. అక్కడ మీ సన్నిధి ఉంచండి, మీ దూతలు ఉంచండి ప్రభా మీ కృప కనికరం చూపించండి. అదేవిధంగా తండ్రి దాని ప్రభావ వచ్చిండి వారి డ్యూటీలో ఉన్న వారిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం వేసుకోండి. వెహికల్స్ అన్నీ కూడా తండ్రి చక్కగా క్రమంగా మంచిగా పెట్టుకోవడానికి కూడా మీ కృప కనికరం చూపించండి, సహాయం దయచేయండి. అదేవిధంగా తండ్రి ప్రభా సండే స్కూల్ అంతట్లో కూడా మీ కృప చూపించండి. టీచర్లు కూడా మీరు అభిషేకించండి. బిడ్డలకు బోధించే విషయంలో తండ్రి ప్రభా మీ యొక్క పనిలో జ్ఞానంతో నింపండి తండ్రి సహాయం దయచేయండి. చిన్న బిడ్డలు కూడా ప్రభా అటు ఇటు తిరగకుండా ఉంటా కూడా మీ సహాయం దయచేయండి. అది మాత్రమే తండ్రి ప్రభా అనేక మంది కొత్త వారు కూడా వస్తున్నారు, వారితో కూడా మీరు సంధించండి తండ్రి సహాయం దయచేయండి. అందరు ప్రతి ఒక్కరూ కూడా తండ్రి తండ్రి ప్రభా ఇన్ టైంలో తండ్రి ప్రభా వాక్యాన్ని తండ్రి ప్రభా ఆరాధించడానికి మీ సహాయం దయచేయండి. నా తండ్రి ప్రభా నీ సన్నిధికి అనేటప్పటికి నాయన భయంతోటి వణుకుతోటి తండ్రి ప్రభా త్వరగా పరిగెడి రావడానికి మీ కృప కనికరం చూపించండి, సహాయం దయచేయండి. అదేవిధంగా తండ్రి ప్రభా ఎవరే ఉద్దేశంతో మీ సన్నిధిలోకి వస్తున్నారో, ఎవరు ఏ అవసరతలో ఉన్నారో, ఏ అక్కరతలో ఉన్నారో, ఇరుకు ఇబ్బంది వ్యాధి బాధల్లో ఉన్నారో మీ సమస్య ఎరిగిన దేవుడవు, వారి హృదయాలు ఎరిగిన దేవుడవు, వారి హృదయ వాంఛలు తీర్చే దేవుడు మీరు మాత్రమే కాబట్టి తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. తండ్రి ప్రభా ఈ దినం మీ సన్నిధిలోకి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ప్రభా మీరు వారి అవసరత నిమిత్తం బలపరచండి, స్థిరపరచండి. విశ్వాసంలో తండ్రి ప్రభానైనా మీ కృప మీ కనికరం చూపించండి, సహాయం దయచేయండి. అందుమాత్రమే తండ్రి ప్రభా అన్ని విషయాల్లో తండ్రి ప్రభా మీరే నాయకత్వం వహించండి తండ్రి మీ స్వాధీనంలో ఉంచుకోండి, సహాయం దయచేయండి. అదేవిధంగా తండ్రి ప్రభా మరొకసారి నిలబెడుతున్న తండ్రి ప్రభా దాసుని కూడా జ్ఞాపకం వేసుకొని లీడ్ చేస్తున్న సహోదరుడు కూడా మీ జ్ఞాపకం వేసుకోండి. మమ్మల్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. అన్ని విషయాల్లో క్రమముగాను తండ్రి ప్రభా మర్యాదగాను నీ నామానికి మహిమకరంగా ఈ యొక్క పరిశుద్ధం అంతా ఉండటానికి మీ కృప మీ కనికర మంచితనం చూపించి మీరే మహిమ పొందమని దీని ద్వారా రావాల్సినటువంటి మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.
పాట సంఖ్య 214 కొత్త పాటల పుస్తకంలో, పాత పాటల పుస్తకంలో 212. స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యం. రాజశేఖర్ ప్రసాద్ రాణి. పాట సంఖ్య 214 కొత్త పాటల పుస్తకంలో, పాత పాటల పుస్తకంలో 212. స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యం. స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము. మహారక్షణనిచ్చియు మన శాంతినిచ్చెను. మహారక్షణనిచ్చియు మన శాంతినిచ్చెను. పాపాలోక శాంతినిచ్చెను.
కృపా నుండి నన్ను లేవనెత్తితివి. పెంట కృపా నుండి నన్ను లేవనెత్తితివి. దరిద్రుడనైనా నన్ను రాజుగా చేసితివి. దరిద్రుడనైనా నన్ను రాజుగా చేసితివి. స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము. మహారక్షణనిచ్చియు మనశ్శాంతినిచ్చెను. మహారక్షణనిచ్చియు మనశ్శాంతినిచ్చెను. పాట సంఖ్య 223 కొత్త పాటల పుస్తకంలో. పాత పాటల పుస్తకంలో 221. 223 కొత్త పాటల పుస్తకంలో, పాత పాటల పుస్తకంలో 221. జయమని పాడు, జయమని పాడు ప్రభు యేసునాకే. జయమని పాడు, జయమని పాడు ప్రభు యేసునాకే. మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే. మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే. ఆది అంతము అల్ఫా ఒమేగా ఆయనే ప్రభువు. ఆది అంతము అల్ఫా ఒమేగా ఆయనే ప్రభువు. ఆయనయేగా రానున్నవాడు శక్తిమంతుడు. ఆయనయేగా రానున్నవాడు శక్తిమంతుడు. శక్తిమంతుడు. జయమాని పాడు, జయమాని పాడు ప్రభు యేసునాకే. మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే. మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే. ప్రభు యేసునందు మమ్మును పిలచి ఏర్పరచుకొనెను. ప్రభు యేసునందు మమ్మును పిలచి ఏర్పరచుకొనెను. ప్రేమతో మమ్ము పవిత్రపరచి నీ దోషులుగా తీర్చే. ప్రేమతో మమ్ము పవిత్రపరచి నీ దోషులుగా తీర్చే. నీ దోషులుగా తీర్చే. జయమాని పాడు, జయమాని పాడు ప్రభు యేసునాకే. మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే. విశ్వదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే. యేసులో మమ్ము రక్తము ద్వారా
జయమాని పాడు జయమాని పాడు ప్రభు యేసునకే మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే యేసులో మాకు ఏ శిక్ష లేదు భయము బాసెగా యేసులో మాకు ఏ శిక్ష లేదు భయము బాసెగా భయము బాసెగా జయమాని పాడు జయమాని పాడు ప్రభు యేసునకే మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే క్రీస్తులో మమ్ము నూతన పరచి తండ్రిని తెలిపెను క్రీస్తులో మమ్ము నూతన పరచి తండ్రిని తెలిపెను కరుణించి మమ్ము అంగీకరించే ఎంతో అద్భుతము కరుణించి మమ్ము అంగీకరించే ఎంతో అద్భుతము ఎంతో అద్భుతము జయమాని పాడు జయమాని పాడు ప్రభు యేసునకే మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే మా స్వాస్థ్యమునకు సంచకరుగా ఆత్మముద్రానిచ్చెను మా స్వాస్థ్యమునకు సంచకరుగా ఆత్మముద్రానిచ్చెను మనోనేత్రములు వెలిగించి మాకు గొప్ప నిరీక్షణనిచ్చే మనోనేత్రములు వెలిగించి మాకు గొప్ప నిరీక్షణనిచ్చే గొప్ప నిరీక్షణనిచ్చే జయమాని పాడు జయమాని పాడు ప్రభు యేసునకే మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే ప్రభు క్రీస్తులో వాడబరాని స్వాస్థ్యముగానైతిమి ప్రభు క్రీస్తులో వాడబరాని స్వాస్థ్యముగానైతిమి పరిశుద్ధులలో మహిమైశ్వర్యంబు ఎంతో గొప్పది పరిశుద్ధులలో మహిమైశ్వర్యంబు ఎంతో గొప్పది ఎంతో గొప్పది జయమాని పాడు జయమాని పాడు ప్రభు యేసునకే మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే మహాదేవుండు రక్షకుడా
రక్షకుడాయనే. ఆరాధన వర్తమానం వెనుక ముందు చివరకు పాట పాడుకుందాం. పాట సంఖ్య 114, కొత్త పాటల పుస్తకంలో. పాత పాటల పుస్తకంలో 112, ఓ ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము. ఓ ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము, స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు. స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు. అద్భుత యాగమందు అందరికై బలియై, అద్భుత యాగమందు అందరికై బలియై, అందరి పాపములకు ప్రాయశ్చిత్తమైతివి. అందరి పాపములకు ప్రాయశ్చిత్తమైతివి. ఓ ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము, స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు. స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు. దాసులమై మేముండ మోషేను పంపితివి. దాసులమై మేముండ మోషేను పంపితివి. చేసితివి స్వతంత్రులుగా నీ బాహుబలము తోడా. చేసితివి స్వతంత్రులుగా నీ బాహుబలము తోడా. ఓ ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము, స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు. స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు. క్షమాపణానందముతో సాగింపజేసి మమ్ము, క్షమాపణానందముతో సాగింపజేసి మమ్ము. యాత్రలో మాకు తోడై విజయమునిచ్చితివి. యాత్రలో మాకు తోడై విజయమునిచ్చితివి. ఓ ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము, స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు. స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు. ఎడారి అడవిలో నా ఊటాల నదుల నడిపి, ఎడారి అడవిలో నా ఊటాల నదుల నడిపి, ఎండిన నేలనంతా పచ్చిక బయలు చేసే. ఎండిన నేలనంతా పచ్చిక బయలు చేసే. ఓ ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము, స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు. స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు. బాబేలు నుండి మమ్ము విడిపించితివి నీవు. బాబేలు నుండి మమ్ము విడిపించితివి నీవు. బంధకముల తెంచి తపబోధ బాపినావు. బంధకముల తెంచి తపబోధ బాపినావు. ఓ ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము, స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు. స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు. సహవాసమిచ్చి సంగ అంగముల చేసినావు. సహవాసమిచ్చి సంగ అంగముల చేసినావు. సాక్షులను చేసి మమ్ము శత్రువుల సిగ్గుపరచే. సాక్షులను చేసి మమ్ము శత్రువుల సిగ్గుపరచే. ఓ ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము, స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు. స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు. మహాప్రేమగల యేసు మాకై చేసితివన్నీ. మహాప్రేమగల యేసు మాకై చేసితివన్నీ. గణపరతు హల్లెలూయా ఈ గొప్ప రక్షణ కొరకు. గణపరతు హల్లెలూయా ఈ గొప్ప రక్షణ కొరకు. ఓ ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము, స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు. స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు.
పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 18 వరకు మార్చారు. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూచున్నాము. It became him for whom are all things, and by whom are all things, in bringing many sons unto glory, to make the captain of their salvation perfect through suffering. 11-12 కలిసి ఉన్నాయి. పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపడుతును, సమాజం మధ్య నీ కీర్తిని గానం చేతును అనెను. మరియు Again I will put my trust in him, and again, behold, I and the children which God hath given me. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యంనకు లోబడి వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలివాయను. 16. For verily he took not on him the nature of angels, but he took on him the seed of Abraham. కావున ప్రజల పాపములకు పరిహారం కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. For in that he himself has suffered being tempted, he is able to succor them that are tempted. Shall we look to the Lord in prayer? ప్రార్థనలో ప్రభు వైపు చూద్దాం. Our living and loving Holy Father, ప్రేమ నమ్మకం గల పరలోకమందున తండ్రి, great and mighty God, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, King of kings and Lord of lords, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, the one who dwells in high and lofty places, అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్న గొప్ప దేవుడవు, one who is seated on the throne and reigns forever and ever, ప్రభా తండ్రి ఆయన సింహాసనం మీద కూర్చొని ప్రభా నాయన నిరంతరము ఏలే దేవుడవు, the immortal, invisible and also the eternal King, అదృశ్యమైన దేవుడు ప్రభా, అద్వితీయమైన దేవుడు ప్రభా తండ్రి నన్ను నిత్యుడకు తండ్రి ప్రభా. we thank you, we praise you, O Lord, for this blessed day graciously granted in our lives. మా జీవితంలో ప్రభానైనా మరి ఒకనైనా ఆశీర్వాదకరమైన దీవెనకరమైన దినం ఇచ్చినందుకు వేల స్తోత్రాలు తండ్రి. Thank you, Lord, for protecting us as an apple of thine eye. ప్రభా తండ్రి నాయన నీ కంటి గుడ్డుగా మమ్మల్ని ఉంచుకున్నందుకు వేల స్తోత్రాలు ప్రభా. Thank you for engraving us in the palm of thy righteous right hand. ప్రభా నాయన నీ దక్షిణ హస్తంలో ప్రభా నాయన మా పేర్లు చెక్కున్నందుకు కూడా వేల స్తోత్రాలు ప్రభా తండ్రి. Thank you, Lord, once again, thou art our great and mighty God, who is mindful of each one of us. ప్రభా తండ్రి ఎంత గొప్ప దేవుడో ప్రభా నాయన, శక్తిమంతుడే దేవుడై ఉండి ప్రభా నాయన నా ప్రతి ఒక్కరి విషయంలో ప్రభా నాయన మీరు జాగ్రత్త వహించే దేవుడు అయినందుకు స్తోత్రాలు తండ్రి. Oh Lord, we thank you and we praise you for thy faithfulness and for thy goodness you have Lord shown and exhibited in our lives. ప్రభా నాయన మా జీవితాల్లో ప్రభా నాయన మీరు చూపిస్తున్న నమ్మకత్వాన్ని ప్రభా నాయన మంచితనాన్ని బట్టి వేల స్తోత్రాలు ప్రభా. Because of thy mercies which are new every morning, we are not consumed. ప్రభా తండ్రి నాయన ప్రతి ఉదయకాలం ప్రభా తండ్రి నాయన మేము దహించిపోకుండా ప్రభా నాయన మమ్మల్ని భద్రపరుస్తూ వస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. We thank you and we praise you, Lord, thou art Lord sustaining us through thy eternal living word. ప్రభా తండ్రి నాయన నీ నిత్య వాక్యం ద్వారా ప్రభా నాయన మమ్మల్ని పోషిస్తూ వస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. Thank you for having loved us with your everlasting love and sent thy one and only beloved Son, Lord Jesus Christ, as propitiation for our sins. ప్రభా తండ్రి నాయన నీ నిత్యమైన ప్రేమ చేత ప్రభా మమ్మల్ని ప్రేమిస్తూ ప్రభా నాయన నీ ఒక్కగానొక్క కుమారుని ప్రభా నాయన మా పాపంలో నిమిత్తం ప్రభా నాయన ఈ లోకానికి బలిగా పంపినందుకు వేల స్తోత్రాలు తండ్రి. Thank you, Lord, for the life, death, burial, resurrection of our Lord Jesus Christ. ప్రభైన యేసుక్రీస్తు వారి నాయన మరణ పునరుత్థాన భూస్థాపన పునరుత్థానం గురించి ప్రభా నాయన వేల స్తోత్రాలు తండ్రి. Thank you, Lord, through his suffering, O Lord, we have received salvation. ప్రభా నాయన ప్రభు శ్రమ పడటం ద్వారా ఆయన బలి కావడం ద్వారా ప్రభా మాకు రక్షణ వచ్చింది తండ్రి. Through his obedience we are made righteous. ప్రభా ఆయన నీతి ద్వారా ప్రభా ఆయన విధేయత ద్వారా ప్రభా మేము నీతిమంతులుగా తీర్చబడ్డాం తండ్రి. We thank you and we praise you for preparing eternal mansions for us. ప్రభా నాయన నిత్యమైన కట్టడలు ప్రభా మా కొరకు సిద్ధపరుస్తున్నందుకు వేల స్తోత్రాలు తండ్రి. In this way, Lord, once again thank you for enabling us to come to thy house this morning to praise thee and to worship thee. ఈ ఉదయకాలం ప్రభా నాయన నీ మందిరానికి వచ్చి ప్రభా నాయన స్తుతించి ఆరాధించడానికి ప్రభా నాయన మమ్మల్ని సిద్ధపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. Thank you for the great privilege of given to us to worship thee through our songs.
ప్రభా పాటల ద్వారా ప్రభా నేను స్థితించే గొప్ప ఆధిక్యత మాకు ఇచ్చిన స్తోత్రాలు తండ్రి. And thank you for the portion of scripture we have just now read. చదవబడిన లేఖ భాగాన్ని బట్టి వేలాది వేల స్తోత్రాలు తండ్రి. Give us some thoughts for worship. ప్రభా ఆరాధించే ఆలోచనలు మాకు దయచేయండి ప్రభా. And help us, each one of us, to take our share in individual worship. ప్రభా వ్యక్తిగత ఆరాధనలో ప్రభనైనా ప్రతి ఒక్కరు మా భాగం తీసుకొనిలాగా మాకు సహాయం Thank దయచేయండి. you for those who could come. వచ్చిన వారిని బట్టి వేలాది వేల స్తోత్రాలు తండ్రి. Those who are on their way also hasten their steps so that they may not lose their share. ప్రభా తండ్రి దారిలో ఉన్న వారిని ప్రభనైనా వారిని త్వరపెట్టి తీసుకురండి. ప్రభనైనా వాళ్ళ భాగం కోల్పోకుండా వారికి సహాయం దయచేయండి. Bind every work of the enemy in the name by faith. ప్రభనైనా ఈ శత్రువునైనా కార్యంలో ప్రభనైనా విశ్వాసంలో బంధిస్తున్నాం తండ్రి. In Jesus' precious name we pray. యేసు క్రీస్తు యొక్క ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Hebrews chapter 2 verses 9 to 18. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 18 వరకు చదివినప్పుడు We see how the Lord Jesus Christ, how much he has humbled himself in order to save us from our sins. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని పాపం నుంచి రక్షించడానికి తను తాను ఎంతగా తగ్గించుకున్నాడో, ఎంత దీనత్వం చూపించాడు అనేది ఇక్కడ ఉంది. Our God is a mighty God. దేవుడు సర్వశక్తిమంతుడు. He is a creator. ఆయన సర్వ సృష్టికర్త. He is the eternal God. ఆయన నిత్యుడగు తండ్రి. He is immortal God. ఆయన మార్పు లేని దేవుడు, క్షయమైన దేవుడు. And such a God, how in order to provide redemption for us, how he has come into this world. అంత గొప్ప దేవుడు మన కోసము మనకు మార్పు చెందడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. How he has come. ఎలా వచ్చాడు ఈ లోకంలో? And how he has humbled himself. ఆయన ఎలా తను తాను తగ్గించుకున్నాడు? How he has suffered on the cross. సిలువలో ఎలా శ్రమ పడ్డాడు? What nature he took. ఆయన ఎలాంటి స్వభావం తీసుకున్నాడు? All these things the writer in the Hebrews is mentioning here. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు ఇవన్నీ మనకు చూపిస్తా ఉన్నాడు. Firstly 9th verse. 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనము. We see Jesus who was made a little lower than the angels for the suffering of death. యేసు మరణం పొందినంతగా దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున. So Lord Jesus Christ, in order to suffer death for your sake and my sake, had to be made lower than the angel. That means had to be made a man. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కోసము నా కోసము మరణించడానికి తను తాను ఏం చేసుకున్నా అంటే దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడ్డాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఒక మనుషునిగా ఈ లోకంలోకి వచ్చాడు. Angels, they are spirits who have no death. దూతలు అంటే ఏంటంటే వాళ్ళ ఆత్మలు, వాళ్ళకు మరణం లేదు. So Lord Jesus Christ had to be made lower than the angel, a degree lower than the angel, in order to suffer death, because the angels have no death. ప్రభువైన యేసుక్రీస్తు వారు దూతల కంటే తక్కువ వాడిగా చేయబడ్డాడు మరణం పొందడానికి, ఎందుకంటే దూతలకు మరణం లేదు. That's why he says here, అందుకే ఇక్కడ చెప్పబడుతుంది, we see Jesus. మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూస్తున్నాం. What do we see him? ఏం చూస్తున్నాము? He was made lower than the angels. దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసును. See what a wonderful thing. ఎంత అద్భుతమైనది. He is a creator God and angels are ministering unto him. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, దూతలు ఆయన కింద పనిచేస్తూ ఉన్నాయి, ఆయనకు పరిచారం చేస్తున్నాయి. Matthew's Gospel chapter 4 verse 11. మత్తయి సువార్త 4:11. Matthew Gospel మత్తయి సువార్త chapter 4 4వ అధ్యాయము verse 11. 11వ వచనం. ఎవరు వచ్చి పరిచర్య చేశారు? దేవదూతలు వచ్చి పరిచర్య చేశారు. See, keep in mind, angels came and ministered unto our Lord Jesus Christ. దేవదూతలు వచ్చి మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి పరిచయం చేస్తున్నాయి. Now the same Lord Jesus Christ has been made lower than the angels. అలాంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇప్పుడు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడ్డాడు. కొంచెం తక్కువ కాదు, maximum lowest level he became. ఆయన కొంచెమని కాదు, పూర్తిగా తన్ను తాను పూర్తిగా తగ్గించుకున్నాడు. For what? దేనికోసము? Anything he did? ఆయన ఏమైనా చేశాడా? తప్పు చేశాడా? For your sake and my sake. నీ కోసము నా కోసము. He had to be made lower. ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. He had to be made. ఆయన తగ్గింపబడ్డాడు. తండ్రి చేత తగ్గింపబడ్డాడు. కుమారుడు తగ్గింపబడ్డాడు. Made lower. తన్ను తాను దేవుని చేత తగ్గింపబడ్డాడు. Great and mighty God. ఎంత మహిమ ప్రభావంలో గల దేవుడు. For my sake.
నా కోసము, for my redemption, నా విమోచన కొరకు, for my salvation, నా రక్షణ కొరకు, for my forgiveness, నా క్షమాపణ కొరకు, for my eternal life. నా నిత్య జీవం కొరకు You allowed yourselves to be made lower than the angels. దేవతల కంటే తను తాను తక్కువగా తగ్గించుకోవడానికి తను ఒప్పుకున్నాడు. That's why I praise you this morning. అందుకే నేను నిన్ను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. Do we want to be made lower than what we are? మనం ఉన్న పరిస్థితి నుంచి మనం తక్కువ చేసుకోవడానికి మనకి ఇష్టపడతామా? ఎవరు ఇష్టపడరు. ఎవరు ఇష్టపడరు. But Lord Jesus Christ love is so much for us. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ఏళ్ళ కడిగిన తన మహా ప్రేమ చేత What did he do? ఆయన ఏం చేశాడు? Allowed himself to be made lower than the angels. దూతల కంటే తను తగ్గించుకోవడానికి తనకు అంగీకరించాడు. For the suffering of death. మరణం పొందినంతగా. This word death is mentioned 2 times in this verse, 9th verse. ఈ 9వ వచనంలో మరణం అనేది 2 సార్లు తెలియజేయబడింది. For the suffering of death. మరణం పొందినంతగా. Death is a suffering. మరణం అనేది అది శిక్షగా ఉంటుంది. Especially the suffering of Lord Jesus Christ is on the cross is a terrible suffering. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించిన మరణము ఎంతో ఘోరమైనది, అది ఎంతో శిక్షతో కూడినది. Nobody can ever imagine the great suffering of our Lord Jesus Christ before the cross and on the cross. సిలువకు ముందు దేవుడు అనుభవించిన ఎంతో కఠినమైన శ్రమలు ఎవరు ఊహించలేరు. అవి physically, శారీరకంగా, mentally, మానసికంగా, and also spiritually. ఆత్మీయంగా, in spirit, soul and body. ఆత్మ ప్రాణ దేహంతో 3 ways of extreme suffering. ఆయన 3 విధాలుగా ఎంతో ఘోరమైన శ్రమలు అనుభవించాడు. Why did he suffer? ఎందుకు అంత కష్టపడ్డాడు? So that you and I should not suffer. నీవు శ్రమ పడకూడదని. You and I should not suffer. నీవు శ్రమ పడకూడదని. To avoid suffering for us, మనకు శ్రమ తొలగించడానికి he suffered. ఆయన శ్రమ పడ్డాడు. How much he suffered? ఎంతగా శ్రమ పడ్డాడు? Isaiah chapter 52. యెషయా గ్రంథము 52వ అధ్యాయము. Isaiah 52. యెషయా గ్రంథము 52వ అధ్యాయము. Verse 14. 14వ వచనం. చాలా మంది చాలా వికారమని విస్మయం ఉంది. డిస్క్రిప్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ దేర్. ప్రభువైన యేసుక్రీస్తు అని ఇక్కడ వర్ణిస్తారు. As many were astonished at thee, his visage was so marred more than any man. నిన్ను చూసి ఏ మనిషి రూపం కంటే అతని ముఖము, నర రూపం కంటే అతని రూపం చాలా వికారమని చాలా మంది విస్మయం ఉంది. That means no man suffered that much suffering as our Lord suffered. మన ప్రభు శ్రమ పడ్డట్టు ఏ మనుషుడు శ్రమ పడలేదు. His face became formless and defaced. ఆయన ముఖం ఎలా తయారైందంటే ఆయన ముఖంలో ఎలాంటి గుర్తింపు అనేది అది అదే షేప్ లేకుండా అయింది. And his form more than the sons of men. Formless he became. ఆయన రూపం లేనివాడిగా చేయబడ్డాడు. రూపం లేనివాడిగా చేయబడ్డాడు. See what a terrible thing. ఎంత ఘోరంగా ఉంది కదా. My dear brother and sister, నా ప్రియ సహోదరి సహోదరులారా, greatest suffering of our Lord Jesus Christ. ఎంతో ఘోరమైన కష్టం దేవుడు అనుభవించాడు. శ్రమ. His visage was marred beyond capacity, beyond understanding, beyond recognition. మనం ఊహించడానికంటే మనం గుర్తించలేనంతగా ఆయన ముఖ వికారం చేయబడింది. Then his form became formless. ఆయన రూపము వికారంగా చేయబడింది. Then again we see in chapter 53, 53వ వచనం అధ్యాయంలో verse 3. 3వ వచనం. Yes. That was his condition. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిస్థితి అలా ఉంది. Despised. ఆయన తృణీకరింపబడ్డాడు. Rejected. ఆయన విసర్జింపబడ్డాడు. Made a man of sorrows. మనుషులు చూడనల్లని వాడిగా అయ్యాడు. Acquainted with grief. ఆయన వ్యసనాక్రాంతుడిగా చేయబడ్డాడు. We hid our faces from him. మనుషులు చూడనల్లని వాడిగా అయ్యాడు. And he was despised. ఆయన తృణీకరింపబడ్డాడు. We esteemed him not. ఆయన మనం ఎన్నిక చేయకపోతేమి. That was the suffering of Lord Jesus Christ. అది ప్రభువైన The entire 53 chapter, if you read afterwards, how much intense suffering, how much he suffered, it's all clearly mentioned there. ఈ యెషయా 53వ అధ్యాయం చదివినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత ఘోరమైన కఠినమైన బాధ పడ్డాడు అనేది ఇక్కడ వర్ణించింది. To undergo all this suffering, he had to become lower, made lower than the angels.
ఇలాంటి శ్రమలన్నీ అనుభవించడానికి తాను ఏం చేసుకున్నాడంటే దూతల కంటే తాను తక్కువగా చేసుకున్నాడు. Now verse 9, second part, crowned with the glory and honor, that he by the grace of God should taste death for every man. మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము. He had to taste death for every man. ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లుగా He had to taste death. మరణాన్ని అనుభవించాడు. A God who knows no death, he had to taste death for you and for me. మరణం లేని దేవుడు నీ నా కోసము తను మరణాన్ని అనుభవించాల్సి వచ్చింది. For man. మనుషుని కోసం. Why? ఎందుకు? John's Gospel chapter 2 verse 24 and 25. యోహాను సువార్త 2వ అధ్యాయం 24 What is man's condition? ఇక్కడ మానవుని పరిస్థితి ఎలా ఉంది? 24th verse. John chapter 2 verse 24. అందరినీ ఎరిగిన వాడు కనుక, that includes you and I also. అందరినీ ఎరిగిన వాడంటే దాంట్లో నువ్వు నేను కూడా ఉన్నాం. Verse 25, and needed not that any man should testify of man. He knew what was in man. గనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్య అక్కర్లేదు. So what is he saying here? ఇక్కడ ఏం చెప్తున్నాడు? He knew all men. యేసు అందరినీ ఎరిగిన వాడు. Verse 25, 25వ వచనంలో he knew what is in man. మనుషుని గుడిలో ఏముంది అంతర్యం ఎరిగిన వాడు. That's why Lord Jesus Christ had to taste death. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణాన్ని అనుభవించాల్సి వచ్చింది. For every man. ప్రతి మనుషుని కొరకు. Rich and poor, high caste, low caste, everybody. డబ్బున్నా పేదరికం ఉన్నా గొప్పవాడైనా ఎవరైనా సరే ప్రతి మనుషుని కొరకు He had to taste death. ఆయన మరణం అనుభవించాల్సి వచ్చింది. Anybody will taste death? ఎవరైనా మరణం అనుభవిస్తారా? Any biryani is prepared, taste means we are ready to taste. ఏదైనా బిర్యానీ చేశారంటే దాన్ని రుచి చూడమంటే రుచి చూస్తాం. Gulab jamun is ready and you taste means we are ready to taste. గులాబ్ జామ్ రెడీగా ఉంది, రుచి చూడమంటే రుచి చూస్తాం. Taste death, can anybody do it? మరణాన్ని ఎవరైనా రుచి చూస్తారా? Is it a good thing? అది మంచిదా? Most bitterful thing is death only. చాలా చేదుగా ఉంటుంది అది. Lord Jesus Christ had to taste death. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మరణాన్ని రుచి చూచాడు. For whose sake? ఎవరి కోసం? మన కోసం. మన కోసం. For me. నా కోసం. నా కోసము. నా కోసం. He had to taste death. ఆయన మరణాన్ని అనుభవించాడు, రుచి చూచాడు. Did he go back? ఆయన మళ్ళీ తిరిగి వెళ్ళాడా? Did he go back from tasting death? చనిపోకుండా చనిపోకుండా వెనకం చేశాడా? He did not do that. ఆయన వేయలేదు. Faithful even unto the point of death. ఆయన మరణం పొందినంతగా విశ్వాస్యత చూపాడు. Verse 10. 10వ వచనం. To make the captain of their salvation perfect through suffering. ఆయన రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు. To be made perfect, he had to go through suffering. మనల్ని సంపూర్ణులుగా చేయడానికి ఆయన ఏం చేయాలంటే శ్రమ అనుభవించాల్సి వచ్చింది. I could not understand this verse. ఈ వచనం అర్థం కాలేదు. Is the Lord Jesus Christ also had to be made perfect? ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సంపూర్ణంగా చేయబడ్డాలా? చేయబడ్డాడు మన కోసం. మన కోసం చేయబడ్డాడు. That we have to understand. అది మనం అర్థం చేసుకోవాలి. God had to make him perfect through suffering. ప్రభు తన్ను తాను శ్రమల ద్వారా సంపూర్ణం చేసుకున్నాడు. Already is perfect. ఆయన మొదటనే సంపూర్ణుడు. But yet through suffering he had to be made perfect. అయినప్పటికీ శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయబడ్డాడు. Made perfect. ఆయన సంపూర్ణునిగా చేయబడ్డాడు. For you and for me. నీ కోసము నా కోసం. How made perfect? ఆయన ఎలా సంపూర్ణునిగా చేయబడ్డాడు? Suffering of death. శ్రమల ద్వారా, మరణం పొందినంత శ్రమలు అనుభవించడం ద్వారా. Suffering of the cross. సిలువలో శ్రమ పడ్డవాడా. Suffering of being despised. ఆయన తృణీకరింపబడేంత శ్రమ పడ్డం ద్వారా. Suffering of being of humiliation. ఆయన ఏంటంటే నిర్లక్ష్యం చేయబడ్డ ద్వారా. He suffered. ఆయన శ్రమ పడ్డాడు. Suffered beyond imagination. ఆయన ఊహించడానికంటే ఇంకా ఎక్కువగా శ్రమ పడ్డబడ్డా. For him only all things are created, by him and for him. ఆయన ద్వారానే సమస్తము కలగజేయబడ్డాయి. ఆయన నిమిత్తమే సమస్తము చేయబడ్డాయి. Now he is suffering. ఇప్పుడు ఆయన శ్రమ పడుతున్నాడు. For you and for me. నీ కోసము నా కోసం. Colossians chapter 1. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. Colossians chapter 1 verse 15 and 16. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15-16 వచనాలు. 17 also.
things were created in heaven and on earth, visible, invisible, thrones and dominions, principalities, powers, by him, for him. ఏలైనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి సింహాసనంలోని ప్రభుత్వమైనవి సర్వమును ఆయనందు సృజింపబడెను. And verse 17, he is before all things, and by him all things consist. 17వ వచనం, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. That's why Lord Jesus Christ in Revelation chapter 1, he said, I am the Alpha and the Omega, the beginning and the ending. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, నేనే అల్ఫా ఒమేగా, నేను ఆదియు అంతమునై ఉన్నాను. Then again he says, I am before Abraham was, I am, he says. అంటున్నాడు, అబ్రహాం కంటే ముందుగా ఉన్నాను అంటున్నాడు. ఉన్నవాడను. బిఫోర్ అబ్రహాం ఐ వాజ్ అనలేదు, బిఫోర్ అబ్రహాం ఐ యామ్. అబ్రహాం కంటే ముందు ఉన్నవాడను అంటున్నాడు. ఐ యామ్ దట్ ఐ యామ్. నేను ఉన్నవాడను అనువాడను. వాట్ ఇస్ ఆన్సర్ హి గేవ్ వెన్ మోసెస్ ఆస్క్డ్ హిమ్? మోషే అడిగినప్పుడు ఏం జవాబు ఇచ్చాడు? లార్డ్ వాట్ ఇస్ యువర్ నేమ్? ప్రభువా నీ పేరు ఏంటి? ఐ యామ్ దట్ ఐ యామ్. నేను ఉన్నవాడను అనువాడను. వాట్ ఎ వండర్ఫుల్ నేమ్. ఎంత అద్భుతమైన పేరు. వాట్ ఎ పవర్ ఇన్ దట్ నేమ్. ఆయన నామం ఎంత మహిమగలది. వాట్ ఎ స్వీట్నెస్ ఇన్ దై నేమ్, ఇన్ దట్ నేమ్. ఆ నామంలో ఎంత మధురం ఉంది. ఇన్ హిస్ నేమ్ వాట్ ఇస్ దేర్? ఆయన నామంలో ఏముంది? యాక్ట్స్ 4:12. అపోస్తల కార్యములు 4:12. ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ దేర్ ఇస్ సాల్వేషన్. ఆయన నామంలో రక్షణ ఉంది. రీడ్ దట్ వర్స్. యాక్ట్స్ 4:12. మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామంలోనే మనకు రక్షణ పొందవలెను. కానీ ఆకాశం కింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామంన రక్షణ పొందలేము అని. నో అదర్ నేమ్ ఇస్ దేర్. మరి ఏ నామంన రక్షణ లేదు. ఎనీ నేమ్ యు వాంట్ టు టేక్, నో సాల్వేషన్ ఇఫ్ యు టేక్ ఆల్సో. నువ్వు ఏ నామం తీసుకున్నా కూడా అందులో రక్షణ లేదు. విచ్ నేమ్ సాల్వేషన్ ఇస్ దేర్? ఏ నామంలో రక్షణ ఉంది? ఓన్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలోనే. ఇన్ హెవెన్ ఆర్ ఆన్ ఎర్త్ ఆర్ అండర్ ది ఎర్త్ నో అదర్ నేమ్ ఇస్ దేర్. ఆకాశంన భూమి కింద ఎక్కడ కూడా రక్షణ అనేది లేదు. హావ్ యు టేకెన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆన్ యువర్ లిప్స్? నీ పెదవుల ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన్ని పలికావా? ఇఫ్ యు హావ్ టేకెన్, యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్, బ్లెస్డ్ వుమన్, బ్లెస్డ్ బ్రదర్. నువ్వు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి నా పేరు నీ పెదవుల ద్వారా పలికితే నువ్వు ఎంత ఆశీర్వదింపబడ్డావో, దీవింపబడ్డదానవు. టుడే యు కెన్ వర్షిప్ ద లార్డ్. నువ్వు ఈ రోజు ప్రభుని ఆరాధించవచ్చు. స్టిల్ యు హావ్ నాట్ టేకెన్ హిస్ నేమ్ అపాన్ యువర్ లిప్స్ మీన్స్ స్టిల్ యు ఆర్ నాట్ కమ్ అండర్ దట్ సాల్వేషన్. నీ పెదవుల ద్వారా ప్రభు యొక్క నేమ్ను నువ్వు ఇంకా ఉచ్చారణ చేయకుంటే నువ్వు ఇంకా రక్షణ పొందలేదు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, నా ప్రియ సహోదరి సహోదరులారా, దట్ ఇస్ నేమ్, ఇన్ దట్ నేమ్ దేర్ ఇస్ సాల్వేషన్. ఆయన నామంలోనే రక్షణ ఉంది. దట్స్ వై వి ప్రైజ్ హిమ్ అండ్ వి వర్షిప్ హిమ్. అందుకే మనం ఆయన స్తుతిస్తున్నాం, ఓ ఆరాధిస్తున్నాం. లార్డ్, ఇన్ దై నేమ్ దేర్ ఇస్ ఐ హావ్ రిసీవ్డ్ సాల్వేషన్. ప్రభువా నీ నామం వల్లనే నాకు రక్షణ ఉంది. యు వర్ మేడ్ పర్ఫెక్ట్ త్రూ సఫరింగ్ ఫర్ మై సేక్. శ్రమల ద్వారా నా కోసం నువ్వు సంపూర్ణునిగా చేయబడ్డావు. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. ఎంత అద్భుతమైనది. హి వాస్ మేడ్ పర్ఫెక్ట్ త్రూ సఫరింగ్ ఫర్ అవర్ సాల్వేషన్. శ్రమల ద్వారా సంపూర్ణం చేయబడ్డాడు, ఎందుకంటే మన కోసం, మన రక్షణ కోసం. ద సాల్వేషన్ విచ్ యు అండ్ ఐ హావ్ రిసీవ్డ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ సాల్వేషన్. నేను నీవు పొందిన రక్షణ అనేది సంపూర్ణమైన రక్షణ. పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ మీన్స్ సంపూర్ణ, పరిపూర్ణమైన పర్ఫెక్ట్ సాల్వేషన్, పరిపూర్ణమైన రక్షణ. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. పర్ఫెక్ట్ సేవియర్ హ్యాస్ ప్రొవైడెడ్ పర్ఫెక్ట్ సాల్వేషన్ ఫర్ యు అండ్ ఐ. పరిపూర్ణమైన రక్షకుడు పరిపూర్ణమైన రక్షణ నీ కోసం నా కోసం అందించాడు. నో డిఫెక్ట్. అందులో ఏ తప్పిదం లేదు. నో ఇంపర్ఫెక్షన్. దాంట్లో అక్షయమైనది ఏమీ లేదు. దట్స్ వై వి ప్రైజ్ అవర్ గాడ్. అందుకే మనం దేవుణ్ణి ఆరాధించాలి. వర్స్ 11, 11వ వచనము. So here he says, both he that sanctifieth and they who are sanctified are all of one. ఇక్కడ చెప్పబడుతుంది 11వ వచనంలో, పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడి వారికిని అందరికీ ఒక్కటే మూలము. Who is sanctifying us? ఇక్కడ మనల్ని ఎవరు పరిశుద్ధపరుస్తున్నారు? Sanctifying means being made holy. పరిశుద్ధపరచడం అంటే మనల్ని పవిత్రులుగా చేయడం. We are unholy people. మనము అపరిశుద్ధులము. Isaiah chapter 1 verse 6 says, from the top of the head to the bottom of our soul, so much of unholiness is there in our lives. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మనకు తల నెత్తి నుంచి కాలు వరకు మొత్తము మనలో అపవిత్రత ఉంది. Isaiah chapter 6, Isaiah says that I am a man of unholy lips. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. I am living among people of unholy lips. మనం అపవిత్రమైన పెదవులు గలవారము. Unholy people we are.
మనం అపవిత్రమైన వారము. No holiness. మనలో పవిత్రత లేదు. In the thought there is no holiness. మన ఆలోచనలో పవిత్రత లేదు. In a word there is no holiness. మన మాటల్లో పవిత్రత లేదు. In our deeds there is no holiness. మన క్రియల్లో పవిత్రత లేదు. No holiness. పవిత్రత లేదు. Such people, అలాంటి మనము to make us holy, మనల్ని పవిత్రులుగా చేయడానికి he had to become lower than the angels. ఆయన దూతల కంటే తక్కువ వాడిగా He had చేయబడ్డాడు. to suffer death. ఆయన మరణం అనుభవించాల్సి వచ్చింది. He had to taste death. ఆయన మరణాన్ని రుచి చూడాల్సి He had వచ్చింది. to made perfect through death. ఆయన మరణం ద్వారా పరిపూర్ణంగా చేయబడాల్సి How వచ్చింది. we are made perfect? How we are sanctified? మనం ఎలా పవిత్రులుగా చేయబడ్డాము? Romans chapter 8. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. Sorry, Romans chapter 5 verse 19. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. See, disobedience of Adam made us unholy. ఆదాము యొక్క అవిధేయత మనల్ని అపవిత్రులుగా చేసింది. Obedience of Lord Jesus Christ made you and I holy. ప్రభువైన యేసుక్రీస్తు వారి విధేయత మనల్ని పవిత్రులుగా చేసింది. He became obedient even unto the death on the cross. ఆయన సిలువలో మరణం పొందినంతగా విధేయత చూపాడు. That is his obedience. అదే ఆయన విధేయత. Philippians chapter 2. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. Philippians chapter 2. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము verse 9, verse 8. 8వ వచనము. Yes. Humility, his obedience unto death made us holy. మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొని విధేయత చూపించినాడు కాబట్టి మనం పరిపూర్ణులుగా చేయబడ్డాం. Today we stand holy people in the sight of God. మనం దేవుని దృష్టిలో మనం పరిశుద్ధులుగా ఉంటున్నాం. 1 Peter we are told we are made a holy generation. మనం మొదటి పేతురులో మనం పరిశుద్ధమైన జనాంగంగా ఎలా Holy nation. Chapter 2 verse 9. 1 Peter. మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. Very familiar verse, please read. He made us holy through his obedience to praise him and to glorify him. మనం ఆయన ఆశీర్వదించడానికి ఆరాధించడానికి మనల్ని ఆయన స్తోత్రం చేయడానికి మనల్ని ఏంటంటే ఆయన పరిశుద్ధులుగా పరిపూర్ణులుగా మార్చాడు. That's why Lord, once upon a time I lived an unholy life. ప్రభా, నేను ఒకప్పుడు అపవిత్రంగా జీవించేవాడిని. I was unrighteous. నేను అవినీతిపరుడిని. But through your obedience you have made me holy. నీ విధేయత ద్వారా నన్ను పరిశుద్ధునిగా మార్చావు. I praise you this morning. నేను ఈ ఉదయకాలం ఆరాధిస్తున్నాను. Then again we find verse 14. Hebrews chapter 2 verse 14. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము. One more thought we see in verse 11. For which cause he is not ashamed to call them brethren. మనం 11వ వచనంలో ఇంకోటి ఉంది. ఈ హేతువు చేత వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక. See, he made us holy and was not ashamed to call us his brethren. మనల్ని పరిశుద్ధులుగా చేయడమే కాకుండా మనల్ని సహోదరులని పిలవడానికి ఆయన సిగ్గుపడలేదు. Now he is calling us my brethren. ఆయన మనల్ని ఇప్పుడు ఏం పిలుస్తున్నాడు? నా సహోదరులు అని పిలుస్తున్నాడు. Why he is calling us his brethren? ఎందుకు మనల్ని సహోదరులుగా పిలుస్తున్నాడు? As he is holy, he made you and I holy. ఆయన పరిశుద్ధులుగా ఉండలాగా నిన్ను నన్ను కూడా పరిశుద్ధులుగా తయారు చేశాడు. Now what is he calling us? ఇప్పుడు మనల్ని ఏమని పిలుస్తున్నాడు? పాపులు అని పిలుస్తున్నాడా? వీళ్ళు పాపులు. No, my brethren. ఆయన మనల్ని పాపులు అని పిలవట్లేదు కానీ నా సహోదరులు అని పిలుస్తున్నాడు. నా సహోదరులు నేను పవిత్రపరిచిన సహోదరులు సహోదరులు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. ఎంత అద్భుతమైన దేవుడు. హిస్ ఒబీడియన్స్ మేడ్ us his brethren. ఆయన విధేయత మనల్ని ఆయనకు సహోదరులుగా చేసింది. As his brethren we have come into his house to worship him. ఆయన సహోదరులుగా మనం మందిరానికి వచ్చి ఆయన ఆరాధించడానికి వచ్చాం. See what a wonderful thing. Oh Lord, you made me your brethren. ఓ ప్రభువా, నువ్వు నన్ను నీ సహోదరులుగా చేసుకున్నావు. By sanctifying me you made me your brethren. నన్ను పవిత్రపరిచి నన్ను సహోదరులుగా చేసుకున్నావు. పవిత్రపరిచినాడు. Next he is calling us my brethren. పవిత్రపరిచినాడు, నా సహోదరులు అంటున్నాడు. Who will tell like that? అలా ఎవరు పిలుస్తారు? Nowadays your own relatives are not telling.
సొంత బంధువులే అలా పిలవడం లేదు. Own brothers, own sisters are not telling he is my brother, she is my sister. అంటే సొంత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళే పిలవట్లేదు నా సొంత చెల్లె. Relationships today, in today's world, relationships have gone down. ఈ కాలంలో బంధుత్వాలు అనేది చాలా తగ్గిపోయాయి. మనం వీఆర్ ఫీలింగ్ సో ప్రౌడ్, he is my blood relative అనుకుంటున్నాం మనం. మనం ఏదో మన రక్త సంబంధి అని మనం అనుకుంటున్నాం. She is my blood relative. ఆమె నా రక్త సంబంధి. But that relationship is there? ఆ సంబంధం ఉందా? Broken. అది No విరిగిపోయింది. value for relationship. ఈ సంబంధానికి బంధుత్వానికి వాల్యూ లేకుండా పోయింది. These are the days like that. ఈ రోజులు అలా ఉన్నాయి. But Lord Jesus Christ says, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, by sanctifying us, he calls us his brethren, my brethren. మనల్ని పవిత్రపరచడం ద్వారా ఆయన ఏమంటున్నారు అంటే నా సహోదరులు అని పిలుస్తున్నాడు. Not only that, in chapter 3 verse 1 he is calling us more than that. 3వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఇంకా గొప్ప పదాలు పలుకుతున్నాడు. Wherefore holy brethren. అందుకే దాంట్లో పరిశుద్ధ సహోదరులారా. What is he telling us? ఇక్కడ ఏమని పిలుస్తున్నాడు? Wherefore holy brethren. పరిశుద్ధ సహోదరులారా అంటున్నాడు. పరిశుద్ధ సహోదరులు. పరిశుద్ధ సహోదరులు. What is his way of addressing us? ఎంత బాగా మనల్ని What సంబోధిస్తున్నాడు. we will say? మనం ఏమంటున్నాం? ఆయననా, ఆమెనా, we say like that. What the Lord is telling us? ప్రభు మనల్ని ఏమంటున్నాడు? My holy brethren. నా పరిశుద్ధ సహోదరులారా. Unimaginable. అది మనం Our ఊహించలేము. exaltation is unimaginable. మనల్ని ఎంతగా గొప్పగా మనల్ని హెచ్చించాడంటే మనం అది ఊహించలేము. We cannot understand in our lifetime. మనం మన జీవితంలో దాన్ని అర్థం చేసుకోలేము. Coming to 14th verse. 14వ వచనము, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యంనకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను. To deliver us from the power of death, from the devil, he had to die. మరణం నుంచి మనం విడిపించడానికి ఆయన మరణించాడు. How he defeated the devil who had the power of death? ఆయన మరణం ఎలా అపవాదిని ఎలా నశింపజేశాడు? మరణం ఒక శక్తి, మరణం యొక్క బలం గల అపవాదిని ఏ విధంగా జయించాడు? త్రూ డెత్, మరణం ద్వారా. and delivered us. ఆయన మనల్ని విడిపించాడు. Power, devil had the power of death. ఆయన మరణం యొక్క బలం నుంచి మనల్ని విడిపించాడు. Devil had the power of death. అపవాదికి మరణ బలం ఉంది. To deliver us from the power of death, ఆ మరణ బలం నుంచి మనల్ని విడిపించడానికి Lord Jesus Christ had to die. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించాల్సి వచ్చింది. That is how he has brought deliverance for us. అలాగా మనకు విడుదల అనేది కలగజేశాడు. That means he smashed the devil on the head. ఆయన అపవాది యొక్క తలను చితగొట్టాడు. అపవాది యొక్క తలను చితగొట్టాడు. My dear brother and sister, నా ప్రియ సహోదరులు సహోదరులారా, he died. ఆయన మరణించాడు. He crushed the power of death. ఆయన మరణ బలం గల వారిని చితగొట్టాడు. He crushed the head of Satan. అపవాది యొక్క తలను చితగొట్టాడు. That's why we praise him. అందుకే మనం ఆరాధించాలి. Oh Lord, you delivered me from not only from the power of death. ఆయన మరణ బలం నుంచి నన్ను విడుదల కలగజేయడమే కాకుండా You have delivered me from the power of Satan. సాతాను బలం నుంచి కూడా నన్ను విడుదల కలగజేశావు. That's why I praise you. అందుకే నిన్ను ఆరాధిస్తున్నాను. That's why I worship you. అందుకే నిన్ను ఆరాధిస్తున్నాను. Then verse 15. 15వ వచనం. 14, 15 combined. Oh, and deliver them who through fear of death were all their lifetime subject to bondage. Yes. Now delivered us from the bondage. దాస్యత్వం నుంచి కూడా విడుదల కలగజేశాడు. What దాస్యత్వం? We are all born Indians. We born after 1947. We don't know what is bondage. 1947 తర్వాత మనం ఇండియన్స్గా పుట్టాం కాబట్టి దాసత్వం అంటే మనకు తెలియదు. We don't know the British rule. బ్రిటిష్ రూల్ Some of you might be knowing. కొందరు తెలిసి ఉండొచ్చు. But we are born in free India. మనం ఏంటంటే మనం చాలా మంది స్వతంత్ర భారతదేశంలో పుట్టాం. We don't know what is bondage. మనం దాసత్వం అంటే మనకు తెలియదు. But there is another bondage here. ఇక్కడ ఇంకో దాసత్వం ఉంది. Bondage to sin. ఇక్కడ ఏంటంటే మరణం చేత దాసత్వం, పాపంకి పాపంకు దాస్యం, bondage to Satan. సాతానుకు దాసులం. From that bondage the Lord Jesus Christ has delivered us. ఆ దాసత్వం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు విడుదల కలగజేశారు. What psalmist says in Psalm 51 verse 5? కీర్తనకారుడు 51వ కీర్తన 5వ వచనంలో ఏం చెప్తున్నాడు? Born in sin. 51:5. Conceived in sin. పాపం కలిగి ఉన్నవారం, నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలో పుట్టిన వాడు, పాపంలోనే నా తల్లి నన్ను గర్భంన ధరించెను. So from that state of bondage,
Lord Jesus Christ has delivered us. అలాంటి దాసత్వం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు దాస్యం నుంచి విడుదల When children of కలుగజేశారు. Israel were delivered from the land of Egypt bondage, what they did? ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దాసత్వం నుంచి విడుదల పొందడానికి వాళ్ళు ఏం చేశారు? Moses started singing song of deliverance. మోషే విడుదల కీర్తన పాడుతూ వచ్చాడు. You can see in Deuteronomy. ద్వితీయోపదేశ కాండము. Deuteronomy we can see that song of Moses. ద్వితీయోపదేశ కాండంలో మోషే పాడిన కీర్తన మనం చూడొచ్చు. You can go home and read Deuteronomy chapter 32, song of deliverance sung by Moses after deliverance from the land of Egypt. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయంలో మోషే ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు విడుదల పొందిన తర్వాత మోషే పాడిన కీర్తన ఇక్కడ ఉంది. Song of deliverance he sang. విడుదల కీర్తన. Children of Israel sang the song of deliverance. విడుదల పొందిన తర్వాత ఇశ్రాయేలు పాడిన కీర్తన. Song of deliverance from bondage. దాస్యత్వం నుంచి విడుదల పొందారు. Have you been set free from that bondage? ఆ దాస్యత్వం నుంచి నువ్వు విడుదల పొందావా? If you have been set free, నువ్వు దాని నుంచి స్వతంత్రులుగా చేయబడ్డావా? today you cannot be silent. నువ్వు స్వతంత్రులుగా అయ్యింటే ఈరోజు మౌనంగా ఉండలేవు. Lord, you have set me free from bondage. దాస్యత్వం నుంచి నన్ను స్వతంత్రులుగా చేసావు ప్రభువా. Lifetime bondage you have set me free. జీవితకాలం అంతయు You have set me free. నన్ను స్వతంత్రులుగా చేసావు. You have set me free indeed. నన్ను స్వతంత్రులుగా చేయగలవు. And that's why I praise you, I worship you. అందుకే నిన్ను ఆరాధిస్తున్నాను, స్తుతిస్తున్నాను. The Lord says, ప్రభువు చెప్తున్నాడు, if the Son sets you free, కుమారుడిని స్వతంత్రులుగా చేసిన ఎడల నువ్వు నిజంగానే స్వతంత్రుడు. See that verse, John's Gospel chapter 8, యోహాను సువార్త 8వ అధ్యాయము verse 36. 36వ వచనం. 8:36 John's Gospel. యోహాను సువార్త 8:36. What a wonderful thing. నిజముగా నిజముగా స్వతంత్రులై we have set free by the Son. మనం కుమారుని ద్వారా స్వతంత్రులుగా చేయబడ్డాము. And we are really free. మనం నిజంగా స్వతంత్రులమై ఉన్నాం. Real freedom from sin we have received. నిజమైన స్వాతంత్ర్యం మనం పాపం నుంచి పొందాం. Freedom from death. మరణం నుంచి స్వాతంత్ర్యం. Freedom from darkness. చీకటి అంధకారం నుంచి స్వాతంత్ర్యం. Freedom from the power of sin. పాపపు అధికారం నుంచి స్వతంత్రం. I praise you, Lord. ప్రభువా, నేను స్తుతిస్తున్నాను, I worship you. నిన్ను ఆరాధిస్తున్నాను, I exalt you. నిన్ను ఘనపరుస్తున్నాను, I honor you. నిన్ను మహిమపరుస్తున్నాను. You really set me free. నన్ను నిజంగా స్వతంత్రులుగా చేశావు ప్రభువా. Verse 16. 16వ వచనం. He took on him the nature of, he did not take on him the nature of angels, he took on him the seed of Abraham. ఆయన దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొనెను. That means he became partaker of flesh and blood like you and I. ఆయన నీలాగా నాలాగా ఆ శరీరంలో పాలి భాగస్తునిగా అయ్యాడు. See what a wonderful thing. Became a partaker of flesh and blood. మనకు శరీరంలో ఆయన పాలి భాగస్తునిగా అయ్యాడు. Angels are spirits. Angels are spirits. దూతలు అనేది ఆత్మలు. See first Hebrews chapter 1 verse 14 you see. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. సేవకులైన ఆత్మలు. Who are the సేవకులైన ఆత్మలు? ఈ సేవకులైన ఆత్మలు ఎవరు? Angels only. దేవదూతలు. They are sent to minister unto those who are heirs of salvation, that is you and I. నువ్వు నేను రక్షణ పొందిన వారికి సేవ చేయడానికి వాళ్ళు ఏర్పాటు చేయబడ్డారు. Now he did not take their nature. ఇప్పుడు వాళ్ళ స్వభావం దేవదూతల స్వభావం ధరించుకోలేదు, మానవుని స్వభావం. మానవుని స్వభావం. Galatians chapter 4 verse 4. ప్రకటన గ్రంథము Galatians. గలతీయులకు రాసిన పత్రిక, క్షమించండి, గలతీయులకు రాసిన పత్రిక. Yes, read that verse. గలతీయులకు రాసిన పత్రిక 4:4. Yes. In the fullness of time was come, God sent forth his son, made of a woman. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి. Made of a woman. స్త్రీ యందు పుట్టినాడు. God had to be born as a son, as a savior. Of a woman he had to be born. దేవుడు ఒక రక్షకుడు ఏంటంటే స్త్రీ యందు పుట్టినాడు. Because to deliver us. ఎందుకంటే మనకు విడుదల కలగజేయడానికి. That's why he did not take the nature of angels, took the seed of Abraham. దేవతల స్వభావం ధరించుకొనక అబ్రహాం సంతాన స్వభావం ధరించుకొనెను. Verse 17. 17వ వచనము.
Now he is made our high priest. ఇప్పుడు మనకు ప్రధాన యాజకుడుగా అయ్యాడు. How he became high priest? ప్రధాన యాజకుడుగా ఎలా అయ్యాడు? Hebrews chapter 9. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము verse 11. 11వ వచనం. One time, through offering his own body, he entered into the most holy place as our high priest. తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు మన ప్రధాన యాజకునిగా. Old Testament time, the high priest entered into the most holy place once in a year, that too with blood. పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే రక్తం చేత పట్టుకొని ప్రవేశించేవాడు. Same chapter, verse 7 you read. అదే 9వ 7వ వచనం. సంవత్సరంకి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తం చేత పట్టుకొని రెండవ ఆ గుడారంలోకి ప్రవేశించును. With the blood he entered into the most holy place, the high priest. ప్రధాన యాజకుడు రక్తం చేత పట్టుకొని ప్రవేశించేవాడు. That means Eli and all that, Eli, high priest. ఏలి అందరూ ప్రధాన యాజకులు అందరూ What they did? వాళ్ళు ఏం చేసేవాళ్ళు? Entered into the most holy place once in a year. అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రవేశించేవారు. With blood. రక్తం చేత పట్టుకొని. For his sins and for the sins of the people. వాళ్ళ పాపం కోసము అలాగే ఇతర ప్రజల పాపం కోసము. What about our Lord Jesus Christ? కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? He did not offer any animal. ఆయన ఏ జంతువును బలిగా ఇవ్వలేదు. Instead he offered himself. ఆయన ఏంటంటే తనను తాను తన సొంత రక్తం వన్ టైం సెటిల్మెంట్ లాగా వన్ టైం ఆఫరింగ్ హిమ్ ఒక్కసారి తన రక్తాన్ని తీసుకొని ప్రవేశించాడు. ఎంటర్డ్ ఇంటు ద మోస్ట్ హోలీ ప్లేస్ పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాడు బై హిస్ ఓన్ బ్లడ్ తన స్వరక్తంతో. దట్స్ వై వి ప్రైజ్ అవర్ గాడ్. అందుకే మన దేవుని ఆరాధించాలి. వి వర్షిప్ హిమ్. ఆయన స్తుతించాలి. నౌ హి ఇస్ అవర్ ఫెయిత్ఫుల్ హై ప్రీస్ట్. ఆయన మనకు ప్రధాన యాజకుడు. నౌ వాట్ ఇస్ హి డూయింగ్ యాజ్ అవర్ ఫెయిత్ఫుల్ హై ప్రీస్ట్? మన ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. 8:34 రోమన్స్ 8:34 రోమీలకు రాసిన పత్రిక 8:34 రోమీలకు రాసిన పత్రిక 8:34 ఆయనే. హూ ఇస్ హి? ఆయన ఎవరు? హి ఇస్ అవర్ హై ప్రీస్ట్. ఆయన మన ప్రధాన యాజకుడు. ప్రేయింగ్ ఫర్ us. మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇంటర్సీడింగ్ ఫర్ us. మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. paid the price for our sins here. మన పాపముల కోసం ఆయన విలువ చెల్లించాడు. then now seated on the throne on the right hand of God. ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. Hebrews chapter 1 verses 3. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. sat down on the right hand of the majesty in high. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమత్వం నుండి తన మహత్తుగల ప్రార్థన ఉన్న దేవుడి కుడిపార్శ్వమున కూర్చుండెను. కుడిపార్శ్వన finish the work of salvation. ఆయన రక్షణ కార్యాన్ని ముగించాడు. now seated on the right hand of the Father in heaven as our great high priest intercessor. మన యొక్క ప్రధాన యాజకుడిగా విజ్ఞాపన చేస్తూ ఎంతో ఉన్నతమైన దేవుని మహాడగు దేవునికి కుడిపార్శ్వమున కూర్చుండెను. as our intercessor 24/7 is interceding on our behalf with the Father. మన తరపున తండ్రితో 24 గంటలు విజ్ఞాపన చేయుచున్నాడు. oh Lord, you have become my high priest. ప్రభువా నా ద్వారా ఆయన ప్రధాన యాజకుడిగా చేయబడ్డాడు. for me you have become my high priest. నా కోసం నువ్వు ప్రధాన యాజకుడిగా చేయబడ్డావు. once for all you have offered yourself on the cross. ఒక్కసారిగా నీ రక్తాన్ని మీరు నాకు మా కోసం ఇచ్చారు. you have shed your blood once for all. నీ రక్తాన్ని నా కోసం ఒక్కసారి కార్చావు. entered into heaven itself for my sake. నా కోసం ఆ రక్తాన్ని తీసుకొని పరలోకానికి ప్రవేశించావు. now on the right hand of God for as my high priest. దేవుని కుడిపార్శ్వమున నా ప్రధాన యాజకుడిగా కూర్చొని ఉన్నావు. I worship you. నేను నిన్ను స్తుతిస్తాను. I glorify you. నిన్ను మహిమపరుస్తాను. lastly verse 18. చివరిగా 18వ వచనము. who is my helper? ఆయన మనకు సహాయం చేయగలవాడు. why? ఎందుకు? he was tempted as you and I are tempted.
నువ్వు నేను శోధింపబడినట్టు ఆయన కూడా శోధింపబడ్డాడు. He was also tempted. Matthew's Gospel 4, chapter 4, we know. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనకు తెలుసు కదా, How ఆయన the devil, శోధింప- the tempter came, tempted him 3 times. అపవాది వచ్చి ఆయన 3 సార్లు అక్కడ శోధించింది. We are thinking, why temptations coming to me only? ఎందుకు నాకు మాత్రమే శోధనలు వస్తాయి? యేసు ప్రభు కూడా శోధనలు వచ్చినాయి కదా. యేసుప్రభు కూడా వచ్చాయి కదా. He was also tempted. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా శోధింపబడ్డాడు. Because he was tempted, ఆయన శోధింపబడ్డాడు కాబట్టి, because he overcame temptation, ఆ శోధాన్ని జయించాడు కాబట్టి, he is able to help you and I. ఇప్పుడు ఆ శోధన జయించిన వాడు నీకు నాకు సహాయం చేయగలడు. He is able to help us overcome temptations. ఆ శోధన జయించడానికి ఆయన మనకు సహాయం చేయగలడు. That speaks of the victory Lord Jesus Christ gives to his children. తన ప్రజలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇస్తే విజయాన్ని అక్కడ సూచిస్తా ఉంది. Oh Lord, you are my victor. ప్రభువా, నువ్వే నాకు విజయం కలగజేసే దేవుడవు. You give me victory over temptations. నాకు శోధనల మీద విజయం కలగజేసిన దేవుడవు. That's why we praise you. అందుకే నేను స్తుతిస్తున్నాను. Abraham, after defeating the 4 kings, what did he do? అబ్రహాం 4 రాజులను చంపిన తర్వాత ఏం చేశాడు? He came and then he thanked God and praised God. ఆయన వచ్చి బలిపీఠం మీద దేవునికి కృతజ్ఞత చెల్లించి స్తుతి అర్పించాడు. He worshipped God. దేవుణ్ణి ఆరాధించాడు. That's why, my dear brother and sister, అలాగే నా ప్రియ సహోదరి సహోదరులారా, so many thoughts we have seen this morning. మనం ఈ ఉదయకాలం అనేక తలంపులు చూసాము. Few thoughts, 1 or 2 thoughts you please take. 1-2 తలంపులు తీసుకుందాము. And then which the Lord has spoken to you and which you have experienced in your life personally. నీతో దేవుడు ఏ తలంపు ద్వారా మాట్లాడాడో, అది నీ జీవితంలో ఏది అనుభవపూర్వకంగా ఉంటే ఆ తలంపుని తీసుకొని ఆరాధిద్దాం. The Samaritan woman, the Lord said, సమరయ స్త్రీ దేవునితో అనింది, ప్రభుతో అనింది. Lord said unto Samaritan woman, ప్రభు సమరయ స్త్రీతో అన్నాడు, God is a spirit. ప్రభు ఆత్మ గనక They that worship him must worship him in spirit and in truth. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. Atmato satyamto means, ఆత్మతో సత్యంతో అనగా, that means we must worship the Lord out of our experience of the Lord. ఆత్మతో సత్యంతో ఆరాధించడము అంటే మన సొంత అనుభవపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించడం. How you have experienced the Lord in the past week. గత వారంలో, గత జీవితంలో మనం ఏం అనుభవించాము? How you have experienced him. నువ్వు ఇప్పుడు ఆయన అనుభవించాము. Yeah, ఏ విధంగా ఆయన ఏ విధంగా అనుభవించాము? how he has delivered you. ఆయన ఎలా విడుదల కలగజేశాడు? How he నీకు? has given you victory over temptation. నీ శోధనల మీద ఎలా విజయం ఇచ్చాడు? How he has answered your prayer. నీ ప్రార్థనకు ఎలా జవాబు ఇచ్చాడు? How he has strengthened you. ఎలా నిన్ను బలపరిచాడు? How he has purged you, your sins. నీ పాపాలను ఎలా తుడిచి వేశాడు? Through his blood only we have received forgiveness. ఆయన రక్తం ద్వారానే మనకు క్షమాపణ దొరికింది. How he has cleansed us from our sins. మన పాపాలను ఎలా ఆయన మనకు పరిశుద్ధులుగా చేశాడు. So many thoughts we have seen, no? మనం ఎన్నో తలంపులు చూసాం కదా. Take one thought which is applicable to you. నీకు ఏది అన్వయింపబడుతుందో ఆ తలంపుని That తీసుకోండి. one thought you take and worship the Lord. అదొక్క తలంపుతో నువ్వు ఆరాధించు. That is worshipping the Lord in spirit and in truth. అది ప్రభుని ఆత్మతో సత్యంతో May the ఆరాధించు. Lord help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. పాట సంఖ్య 161 పాట పాడుకుందాం. కొత్త పాటల పుస్తకంలో 161, పాత పాటల పుస్తకంలో 159. ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయ్య ఉన్నావయ్యా. ఈ యొక్క పాడుకున్న తర్వాత 5వ చరణం పాడేటప్పుడు మళ్ళీ లేచన పాడదాము. ఆ సమయంలో సండే స్కూల్కి వెళ్తారు. ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో అక్కడ కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. పాట సంఖ్య 161 కొత్త పాటల పుస్తకంలో, పాత పాటల పుస్తకంలో 159. ప్రేమ గల మా ప్రభువా. ప్రేమగల మా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా. ప్రేమగల మా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా. ప్రేమగల మా ప్రభువా, నీదు ప్రేమ నిత్యమైనది, కరుణతో నాకర్షించే. నీదు ప్రేమ నిత్యమైనది, కరుణతో నాకర్షించే. నీకముగా రుజువాయను ప్రాణమిచ్చుట ద్వారానే. నీకముగా రుజువాయను
ప్రాణమిచ్చుట ద్వారనే ప్రేమ గల మా ప్రభువా ప్రేమయున్నావయ్యా ప్రేమ గల మా ప్రభువా అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను అద్భుత ప్రేమ ఇదే పాపములను కప్పెను అద్భుత ప్రేమ ఇదే పాపములను కప్పెను ప్రేమ గల మా ప్రభువా ప్రేమయున్నావయ్యా ప్రేమ గల మా ప్రభువా బలమగు ఈ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను బలమగు ఈ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను వల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను పాపను వల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను పాపను ప్రేమ గల మా ప్రభువా ప్రేమయున్నావయ్యా ప్రేమ గల మా ప్రభువా తల్లి అయినా మరచుగాని నీవు ఎన్నడు మరువవు తల్లి అయినా మరచుగాని నీవు ఎన్నడు మరువవు తండ్రి ప్రేమ మారదు మార్పు చెందని ప్రేమయే తండ్రి ప్రేమ మారదు మార్పు చెందని ప్రేమయే ప్రేమ గల మా ప్రభువా ప్రేమయున్నావయ్యా ప్రేమ గల మా ప్రభువా. 5 చరణములు వేసులు పాడుదాము. ఆ సమయంలో సండే స్కూల్కి వెళ్ళండి. ఎక్కడైతే ఖాళీ స్థలం ఉన్నాయో దయచేసి వచ్చి కూర్చోవలసిందిగా మనం వచ్చేస్తున్నాం. కూర్చులో ఉన్న వాళ్ళు కూడా కొంచెం జరిగి కూర్చోండి. బయట కూర్చున్న వాళ్ళు నిలబడే వాళ్ళు లోపలికి వచ్చి వాళ్ళు కూర్చుంటారు. ఒక లైన్ ప్రకారం కూర్చోండి. మరణమంతా బలము గలది నీదు ప్రేమ ప్రభువా మరణమంతా బలము గలది నీదు ప్రేమ ప్రభువా వరదలార్పగలవు విజయుడా నీ ప్రేమను వరదలార్పజాలవు విజయుడా నీ ప్రేమను ప్రేమ గల మా ప్రభువా ప్రేమయున్నావయ్యా ప్రేమ గల మా ప్రభువా. కూర్చోండి. మొదటిగా సండే స్కూల్ టీచర్స్ ఆరెంజ్ పైకి వెళ్తారు. దాని తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి క్లుప్తంగా బిగ్గరగా ఎవరైతే ఆరాధన వర్తమానం ఉన్నారో వారు ఆరాధించవలసిందిగా మనం వచ్చేస్తాం. మొదటిగా సండే స్కూల్ టీచర్స్. ఆయన పిలుచుకుని ద్వారా నాకు కూడా ఈ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినందుకై నీ కొందనాలు
ఆమేన్. ఆమేన్.